కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన మనసులోని మాట చెప్పుకున్నాడు. ఆయన నేను ఎందుకు ముఖ్యమంత్రి కావద్దన్నాడు. ఆయన నేను కూడా ముఖ్యమంత్రి అవుతానన్నాడు. ఆయన అయితే నేను మొట్టమొదటిసారి ఎలక్ట్ అయ్యాను కనుక ఇంకొక 2 సార్లు ఎలక్ట్ అయితే ఆ తర్వాత నేను కూడా సీఎం రేస్లో ఉంటా అని చెప్పాడు. ఎవరు? అనిరుద్ రెడ్డి. అనిరుద్ రెడ్డి గడిచిన కొన్ని నెలలుగా ప్రముఖంగా వార్తల్లో ఉంటున్న విషయం మనందరికీ తెలుసు. ఫలానా చోట ఫలానా ఇది మన పొల్యూషన్ ఎక్కువ వస్తుంది ఫలానా ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి, కనుక అది నిలిపివేయకపోతే నేను దేనికైనా సిద్ధమని, అసలు ఆ ఫార్మా కంపెనీనే కాల్చి పారేస్తానని, దాన్ని మొత్తం తగలబెట్టేస్తానని గతంలో కొన్ని రోజుల కిందట కూడా ఆయన శపథం చేశాడు. అట్లాగే చాలా వ్యవహారాల్లో అంటే రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది అవినీతికి పాల్పడుతున్నట్టుగానో, కొంతమంది భూ ఆక్రమణలకు పాల్పడుతున్నట్టుగానో ఆయన కొన్ని ఆరోపణలు చేసినట్టుగా ఎక్కువగా బీఆర్ఎస్ మీడియా అనిరుద్ రెడ్డిని భుజానేసుకొని తిరుగుతోంది. అంటే బీఆర్ఎస్ మీడియాకు, బీఆర్ఎస్ పార్టీకి కావాల్సిందంటే ఇటువంటి క్యారెక్టర్సే. అనిరుద్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి క్యారెక్టర్స్ కావాలి వాళ్ళకు. అయితేనే వాళ్ళకి మసాలా దొరుకుతుంది. లేకపోతే మజా ఏముంటుంది? రోజు జయ కేటీఆర్, జయ కేసీఆర్ అంటే, జయ హరీష్ రావు అంటే అది బాగుండేదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ మీడియా కానీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ అనిరుద్ రెడ్డి అట్లాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి క్యారెక్టర్స్ చేసే వ్యాఖ్యలు, వాళ్ళు మాట్లాడే విషయాలు, వాటిని అంటే వాటిని ఇంకా గ్లోరిఫై చేసి, అంటే వాటిని ఇంకా పెంచి దాన్ని రకరకాల రూపాల్లో వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి ప్రచారం చేసుకోవడానికి ఆయన పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నిజానికి ఆయనకంటూ ఒక సొంత మీడియా పెట్టుకోనో, సొంత ఛానల్ పెట్టుకోనో, ఇంకేదైనా వ్యవస్థ నడుపుకుంటూనో నెల ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఒక చిన్న విషయం మాట్లాడితే చాలు బీఆర్ఎస్ పార్టీ అందుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ మీడియా అందుకుంటుంది. నేను ఎందుకు సీఎం కాకూడదు అనేది ఆయన ఆకాంక్ష. సహజంగానే ముఖ్యమంత్రి కాకూడదని ఎవరు అనుకోరు, ముఖ్యమంత్రి కావాలని అనుకుంటారు. ప్రతి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. ఎమ్మెల్యే అయిన వ్యక్తి మంత్రి కావాలనుకుంటాడు, మంత్రి అయిన వాడు ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. అట్లాగే మంత్రి అయిన వ్యక్తి తన శాఖ మంచి శాఖ కావాలని కోరుకుంటాడు. ఇది సహజమైన ప్రక్రియ. అంటే రాజకీయాల్లో సాధారణంగా అంటే రాజకీయ నాయకులకు ఉండే ఒక మనస్తత్వం, వాళ్ళ సైకాలజీ అట్లాగే ఉంటుంది. ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే కూడా నేను ఎందుకు మంత్రి కాకూడదని గ్యారెంటీగా ఉంటుంది, నాకెందుకు క్యాబినెట్ హోదా రాకూడదని ఉంటుంది. అయితే అనిరుద్ రెడ్డి ఏంటంటే ఇంకొక 2 అడుగులు ముందుకు వేసి నేను కూడా సీఎం అవుతానన్నాడు ఆయన. అయితే పాపం ఇంకొకటి నియాదిగా చెప్పుకున్నాడు, ఇప్పుడు కాదన్నాడు ఆయన. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే కనుక నేను సీఎం రేస్లో ఉండడానికి సాధ్యం కాదని ఆయన ఒప్పుకున్నాడు. కనుక ఇంకొక 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు సీఎం రేస్లో ఉంటానని చెప్పుకున్నాడు. అట్లాగే జడ్చర్ల కాన్స్టిట్యున్సీకి 5,000 కోట్ల రూపాయలు తీసుకొస్తాడు ఎప్పుడు సీఎం అయిన తర్వాత. అండ్ ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, మంత్రుల కాన్స్టిట్యున్సీస్కే నిధులు వెళ్తున్నాయి. అంటే ఇప్పుడు మంత్రులు 15 మంది ఉన్నారు. అంటే ముఖ్యమంత్రితో సహా ఉన్న మంత్రుల నియోజకవర్గాలలో మినహాయిస్తే ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదు అన్నది ఆయన విమర్శ, ఆయన ఆరోపణ. సో తన కాన్స్టిట్యున్సీకి ఏ ఇష్యూలో నిధులు కావాలి, దేనికి నిధులు కావాలి, ఎంత కావాలి అనే దానికి సంబంధించి అనిరుద్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆయన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు, ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తే రేవంత్ రెడ్డి, ఆయన దగ్గర వెళ్ళి మాట్లాడవచ్చు, ఆయనతో కొట్టాడవచ్చు. మా నియోజకవర్గంలో ఈ పని కావాల్సిందే, ఇది అత్యవసరం, దీనికి ఇన్ని 100 కోట్లు కావాలి అని ఆయన డిమాండ్ పెట్టవచ్చు, విజ్ఞప్తి చేయొచ్చు, ఆ పని చేసుకోవచ్చు. కానీ మీడియాకి ఎక్కడం వల్ల ఆయన ఏం సాధించాలనుకుంటున్నాడో మనకు తెలియదు. ఎవరైనా సరే అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన విషయానికి వస్తే మీడియాకి ఎక్కడం వల్ల వాళ్ళ పరువు బజార్న పడుతుంది తప్ప, వాళ్ళ ప్రతిష్ట ఇంకా దిగజారుతుంది తప్ప
వాళ్ళకి రాజకీయంగా వచ్చే లాభం లేదు. ఇది ప్రత్యర్థులు చంకలు గుద్దుకునే విషయంగా ఉండొచ్చు. కానీ ప్రత్యర్థుల కళ్ళలో ఆనందం చూడడం కోసం కాదు మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయింది. ప్రత్యర్థులు అంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఆచితూచి వ్యవహరించాలి, ఏ మాట తూకం వేసి మాట్లాడాలి అనే విషయంలో ఒక ఒక క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చు అని ఆయన చాలా అలవోకగా చెప్పేశాడు. ఎవరు? అనిరుద్ధ్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎవరైనా కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న క్యాబినెట్ మంత్రుల్లో అర్హులు కాని వాళ్ళు ఎవరుంటారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి అర్హుడే. అండ్ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవికి అర్హుడే. శ్రీధరబాబు ముఖ్యమంత్రి పదవికి అర్హుడే. దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లేకుంటే సీతక్క, లేకుంటే పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, మీరే వర్ణన తీసుకోండి, అందరు అర్హులే. క్యాబినెట్ మంత్రుల్లో రేవంత్ రెడ్డి క్యాబినెట్ మంత్రిలో ఉన్న వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ అర్హులే. ఇంకా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సీఎం పదవికి అర్హుడే. కాదని ఎవరన్నారు? కానీ కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు ఏం కావాలి? ఎటువంటి వ్యక్తి కావాలి? ఎటువంటి వ్యక్తి అయితే ప్రభుత్వాన్ని సమర్థంగా నడపగలడు, పార్టీని సమర్థంగా నడపగలడు, పార్టీని బలోపేతం చేయగలడు, ఎటువంటి వ్యక్తికి అయితే వ్యూహరచన చేసే అదుంటూ శక్తి సామర్థ్యాలు ఉంటాయి, ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కోగలిగిన సత్తా ఉంటుంది, ఎటువంటి వ్యక్తి అయితే ఇతరత్ర కూడా ఏ ఇష్యూ వచ్చినా విత్ ఇన్ ద పార్టీ ఆర్ విత్ ఇన్ ద గవర్నమెంట్ పరిష్కరించడానికి సంబంధించిన దమ్ము ధైర్యం ఉంటుంది. ఇవన్నీ కూడా స్కాన్ చేసుకుంటుంది హైకమాండ్. హైకమాండ్ ఊరికనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. ముఖ్యమంత్రి పదవిని రేవంత్ రెడ్డి కోరుకుంటూ రాలేదు. ముఖ్యమంత్రి కావాలని ఆయన 30 ఏళ్ల క్రితం అనుకుని ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి రావడానికి ఆయన చేసిన శ్రమ, ఆయన పడ్డ కష్టం అది ఫలించింది. దానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి, శ్రీధరబాబు లాంటి సీనియర్స్ను పక్కన పెట్టి రేవంత్ రెడ్డికే ఆ పదవి హైకమాండ్ ఇచ్చింది అంటే అందులో ఖచ్చితంగా ఏదో ఒక మతలబ్ ఉండే ఉంటుంది. రేవంత్ రెడ్డి మాత్రమే సమర్థుడని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించి ఉండాలి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించి ఉండాలి. లేకపోతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఆ పదవి వచ్చే అవకాశం లేదు. కనుక ఇక్కడ అనిరుద్ధ్ రెడ్డి అయినా లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయినా మరొకరైనా ఎవరు ఎన్ని విధాలుగా ఏమి మాట్లాడినా మనం ఆలోచించవలసింది ఏంటంటే ముఖ్యమంత్రి పదవికి అందరూ అర్హులే కావచ్చు, కానీ ఒక్కరికే పదవి వస్తుంది. అది ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఒక్కరికే మంత్రి పదవి వస్తుంది. ఆ ఒక్కరు ఎవరు? అది ఎట్లా వస్తుంది? అది రావడానికి ఏమేమి చేయాలి? అంటే ఎట్లా పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి, ఎంతమందిని గెలిపించుకోవాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఎన్నికలు జరిగాయి, 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. సో రేవంత్ రెడ్డి ప్రచార సరళి కావచ్చు, లేకుంటే రేవంత్ రెడ్డి పోరాట పటిమ కావచ్చు, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కేసీఆర్ లాంటి ఒక పర్వతాన్ని కూల్చిపారేశాడు. సో అటువంటి సత్తా, అటువంటి ధైర్యం, అటువంటి ఒక పట్టుదల, అంటే ఒక గోల్ సెట్టింగ్ చేసుకొని పని చేయగలిగితే ఖచ్చితంగా అనిరుద్ధ్ రెడ్డికైనా వస్తుంది, ఇంకెవరికైనా వస్తుంది. అంతేగాని ఎమ్మెల్యే అయినంత మాత్రాన మంత్రి కావాలని లేదు, మంత్రి అయిన తర్వాత అయినంత మాత్రాన ముఖ్యమంత్రి కావాలని కూడా లేదు. అది సాధ్యం కూడా కాదు. అందువల్ల ఇప్పుడు కొడంగల్ చాలా డెవలప్ అవుతోంది, రేవంత్ రెడ్డి గెలిపించుకున్నందుకు అభివృద్ధి జరుగుతోంది. అండ్ ఈ రకంగా ఏదో మాట్లాడాడు అనిరుద్ధ్ రెడ్డి. నేననే పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి అయిన వాళ్ళు గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయంలో ఉమ్మడి కడప జిల్లాను, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ పులివెందులను ఎట్లా డెవలప్ చేశాడో చూసాం. అట్లాగే చంద్రబాబు నాయుడు కుప్పం కాన్స్టిట్యున్సీని ఎట్లా డెవలప్ చేశాడో చూసాం. తెలంగాణ విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన గజ్వేల్ కాన్స్టిట్యున్సీని
అట్లాగే పక్కన సిద్దిపేట కాన్స్టిట్యున్సీని ఎట్లా డెవలప్ చేశాడో చూశాం. సో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ని అభివృద్ధి చేసుకోవడంలో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు, ఎవరు దాన్ని ఆక్షేపించాల్సిన అవసరం లేదు. కనుక ఇక్కడ అనిరుద్ రెడ్డి పాపం ఆయన ఆకాంక్ష బయట పెట్టుకున్నాడు, నేను కూడా సేమ్ అవుతా అని. సీఎం కావాలని కోరుకోవడం వేరు, సీఎం కావడం వేరు. సీఎం కావడానికి అనేక అర్హతలు ఉండాలి. ప్రత్యర్థులను ఎట్లా దెబ్బ కొట్టాలి అనే దానికి సంబంధించిన ఒక స్ట్రాటజీ ఉండాలి. అట్లాగే ప్రత్యర్థుల బలహీనతలు తెలుసుకునే సమాచార మార్గాలు ఉండాలి. అండ్ అసలు ఒక దాన్ని ఏమంటారు, ఒక టార్గెట్ ఉండాలి ముందుగా. అప్పుడే ఆ టార్గెట్ను రీచ్ కావడానికి సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.